అరబ్ దేశమైన కువైట్లో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాజంపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ జుగువాసి బాలసుబ్రహ్మణ్యంకు కాపు సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. ఉగాది పండుగ సంబరాలలో భాగంగా వారిరువురు కువైట్కి వెళ్లారు. కువైట్ అరబ్ దేశంలో ఉన్న ప్రవాస ఆంధ్రుల అందరితో కలిసి విశ్వవసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో పాలుపంచుకున్నారు. కువైట్లో గల్ఫ్ రాయల్ ఎన్ఆర్ఐ అసోసియేషన్ మరియు కాపు బలిజ సంఘం సోదరీమణులు అందరూ కలిసి అబ్బాసియాలోని ఎస్పైర్ బి లింగోల్ స్కూల్ నందు ఉగాది సంబరాలు జరుపుకున్నారు. సుండుపల్లి మండలం ముడుంపాడు కందలవాండ్లపల్లెకు చెందిన సుగవాసి యువసేన కంచనరెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాజంపేట ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉగాది సంబరాల్లో తెలుగు జాతి ఉగాది పండుగను కువైట్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని, కాపులు అందరూ కలిసి ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఆనందదాయకమన్నారు. సమావేశంలో పలువురు ఎన్ఆర్ఐలు, సుగవాసి యువసేన నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. నేను ఉగాది సంబరాలకు కువైట్కు వచ్చినప్పుడు నేను ఏదైతే ఊహించానో దానికంటే భిన్నగా ఇక్కడ ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ బాగా స్థిరపడిపోయి మంచి మంచి ఉద్యోగాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదించుకున్నాక మన సాంప్రదాయాలను మర్చిపోయేటారేమో అని కొన్ని చోట్ల అనుకుంటే అక్కడ ఉన్నవాళ్ళు పాటించేదానికంటే ఇంకా ఎక్కువగా మీరు ఈరోజు ఇక్కడ ఉగాది పండుగ జరుపుకుంటా ఉంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. రైల్వే కోడూరులో కానీ, రాజంపేటలో కానీ, రాయచోట్లో కానీ ఇటువంటి ఉగాది సంబరం ఈ ఉగాదికి ఫీల్డ్ అసిస్టెంట్ వేరే వాళ్ళు చెప్పేసిన వేరే వాళ్ళు రాజేవాడు మాట్లాడుతున్నారు.